పరిమళాన్ని బట్టి, పువ్వులపై మీకు ఇష్టం కలిగినట్లు మీ మాట తీరును బట్టి ఎదుటి వాళ్ళకు మీపై అభిప్రాయం ఏర్పడుతుంది. దేనికైనా ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే రేపటి రోజున పడాల్సిన బాధ కన్నా ఎక్కువ బాధ అనుభవించాలి. మీ సంకల్పం కొండంత బలంగా ఉన్నప్పుడు ఎంతటి సమస్య వచ్చినా చిన్న రాయిలా అనిపిస్తుంది. కొన్ని మార్పులు కష్టంగానే ఉంటాయి, కానీ భవిష్యత్తు బాగుపడాలంటే వాటిని అంగీకరించాల్సిందే. నలుగురికి నచ్చాలని నటిస్తూ ఉండటం కన్నా నటించకుండా నీకు నచ్చినట్లు బ్రతకటం ఉత్తమం. మనసుకు మించిన తీర్థం లేదు, శరీరానికి మించిన క్షేత్రం లేదు, అంతరాత్మకు మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. మనిషికి సాధించే సత్తా ఉన్నా ఓడిపోవటానికి కారణం చుట్టూ ఉండి గోతులు తీసేవారిని గుర్తించలేకపోవటం. ఈరోజు నీ ఆలోచనలో మార్పు రాకపోతే రేపు కూడా నిన్నట్లాగే ఉండిపోతావు. ఓడిపోయిన తర్వాత ఆగిపోతారు కొందరు, కానీ వాళ్ళకి తెలియదు మరో ప్రయత్నంలోనే గెలుపు ఉందని. గర్వం ఉంటే జీవితంలో అన్నీ కోల్పోతారు, అదే ధైర్యం ఉంటే జీవితంలో ఏదైనా గెలుస్తారు. జీవితంలో సవాళ్ళు ఉన్నందుకు అదృష్టవంతుడిగా భావించాలి. కష్టపడకుండా వచ్చే విజయం కేవలం ఒక బహుమతి మాత్రమే. పని మాట్లాడాలి కానీ మనిషి కాదు. నీ మనసు మంచి అయితే మాటలు అవసరం ఉండదు. భయపడటం ఎప్పుడు మానేస్తారో అప్పుడే మీ జీవితం మొదలవుతుంది. కష్టాల్లో ఉన్న ఇతరులకు ఆశ్రయంగా నిలిచిన వారికి దేవుడు బాధ్యతలను అప్పగిస్తాడు. విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. ఓటమితో ప్రేమలో పడండి, ఎందుకంటే ఎన్నిసార్లు కింద పడినా కొత్తవి మీకు నేర్పుతూ విజయాన్ని మీ ముంగట ఉంచుతుంది. మీ లక్ష్యం చిన్నదైనా పర్వాలేదు, కానీ దానికోసం మీ పోరాటం పెద్దదిగా ఉండాలి. ఇప్పుడేం లేదు అని బాధపడకు. ఒకరోజు మిమ్మల్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోవాలి. మీ స్థితిని కాదు, మీ ధైర్యాన్ని నమ్మండి. ఎదురు లేకుండా పయనించే జీవితం లేదు. ప్రతి అడ్డంకి మీ విజయానికి ఒక కొత్త మెట్టు. కొన్ని మౌనాల వెనక బాధ ఉంటే కొన్ని దూరాల వెనక ప్రేమ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి, ఎందుకంటే రేపనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. నువ్వు దేనికి పనికిరావు, చేతకాని వాడివని అన్న వాళ్ళందరూ నువ్వు తప్ప వేరే ఆప్షన్ దొరకనంతగా ఎదగాలి. నీకు ఉన్న సమయాన్ని వృధా చేయకుండా నువ్వనుకునే కలపై దృష్టి పెట్టు, పక్కాగా సాధిస్తావు. ఆ సమయం దగ్గరలోనే ఉంది. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులేని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. మీ పని మీరు చేసుకుంటున్నా విమర్శించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. విజయం శాశ్వతం కాదు, ఓటమి అంతం కాదు. ముందుకు సాగేందుకున్న ధైర్యమే ప్రధానమైనది. పోలికలు ఎప్పుడూ ఎదురవుతాయి, కానీ పోరాడేవారే గెలుస్తారు. మనిషికి ఎంత కోపం ఉంటే అంత బలహీనులవుతారు, ఎంత సహనం ఉంటే అంత గొప్పవారవుతారు. అలసిన మనసుకు ఓటమి, ధైర్యమైన మనసుకు గెలుపు. కష్టాల మధ్యనే అవకాశాలు దాగి ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడే మీలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం. మనసులో ఎగిరే ధైర్యం లేకపోతే రెక్కలకి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. మూర్ఖుల యొక్క అతిపెద్ద లక్షణం వారు ప్రతి విషయానికి నిపుణులు అనుకుంటారు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి. మీరు మంచి చూడాలి, ఆ మంచిని అలవాటు చేసుకోవాలి. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతారనే భయంతో కాకుండా ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. మీ నమ్మకమే మీ విజయానికి దారి చూపుతుంది. డబ్బు లేకపోవటం కాదు, మంచి గుణం లేకపోవటమే అసలైన పేదరికం. పని చేసేటప్పుడు లక్ష్యం గురించి ఆలోచించు, సంపాదించేటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించు. మంచి సంబంధాలు గడియారంలో ముళ్ళు లాంటివి, ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి.
ప్రతి గొప్ప విజయం సమయం తీసుకుంటుంది. కాబట్టి సహనం యొక్క స్నేహాన్ని ఎప్పుడూ వదలకండి. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనపడినట్లు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది. ప్రపంచం ముందు గెలిచిన వారే విజేత కాదు. ఏ బంధాల ముందు ఎప్పుడు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన వారు కూడా విజేతే. సానుకూల వ్యక్తులు తమను తాము శక్తివంతంగా మార్చుకోవటమే కాకుండా ఇతరులను కూడా శక్తివంతంగా తయారు చేస్తారు. బాధల యొక్క భారాన్ని ఎంత తగ్గించుకుంటే మీ జీవితం అంత తేలిగ్గా మారుతుంది. నువ్వు కేవలం శ్రమ అనే మేఘాన్ని తయారు చేయి. విజయం అనే వర్షం తప్పకుండా వస్తుంది. ప్రతి తుఫాన్ నుండి కాపాడేది ఆశ. అది ఒక బలమైన త్రాడు లాంటిది. దానినే నమ్మకం అంటారు. దొరికిన సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి. మంచి సమయం కోసం ఎదురు చూస్తే జీవితం సరిపోదు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తే, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తారు. జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయమే మీకు గొప్ప గొప్ప పాఠాలు నేర్పుతుంది. జీవితాన్ని ఓడించటం కష్టం కాదు. ఓడిపోయినప్పుడు గెలిచేదే నిజమైన విజయమై ఉంటుంది. మీకు ఎవరూ సహాయం చేయరు. మీరు కింద పడినా ఎవరూ లేపరు. మీరు ఒకవేళ కింద పడితే మీ అంతటి మీరే లేవాలి, నిలబడాలి, గెలవాలి. పోరాడితే పోయేదేమీ లేదు. అయితే విజయం, లేకపోతే అపజయం. కాకపోతే కొందరిలో విజయం సాధిస్తే గర్వం పెరుగుతుంది. అపజయం పాలైతే ఎలాగైనా గెలవాలనే పట్టుదల పెరుగుతుంది. వేచి ఉండటం భారమైనా విచారం మరింత భారంగా ఉంటుంది. లక్ష్యం చేరేదాకా ప్రయత్నించండి. మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చేది మీ ధైర్యం మాత్రమే, అదృష్టం కాదు. సత్యం అన్వేషించేవారు భయపడరు. అబద్ధం పలికేవారికి ఎప్పుడూ భయం వెంటాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రయత్నించడం ఆపకు. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహించి. బాధపడే రోజు ఎప్పుడు రాదు, రానివ్వరు. మీ మనసులో భయమే మొదటి శత్రువు. మీరు వేసే వెనకడిగే మీ మొదటి ఓటమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.